గద్దర్ అవార్డ్స్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న గద్దర్ అవార్డ్స్ గురించి మనందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా ప్రభుత్వం ఆధ్వర్యంలో సినిమా వాళ్లకు అందిస్తున్న మొదటి అవార్డ్స్ ఇవి. అత్యంత అట్టహాసంగా కొనసాగిన ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైస్ చిత్రంతో గతంలో ఏకంగా నేషనల్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. గతేడాది బెస్ట్ యాక్టర్ కేటగిరీలో కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డును అందించింది. ఇక తాజాగా పుష్ప 2 ది రూల్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. బన్నీ అవార్డును స్వీకరించిన సమయంలో ఆసక్తికరమైన స్పీచ్ ఇచ్చి ఆకట్టుకున్నారు. అయితే ఇక చివర్లో మాస్ డైలాగ్ ను కూడా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. అయితే తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా మొదటిసారిగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ అవార్డులను ప్రదానం చేయడం విశేషం. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, నివేదిత థామస్ వంటి ప్రముఖులు తాజాగా అవార్డులను స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని స్టార్ యాక్ట్రెస్ సుమా కనకాల శ్రీముఖి హోస్ట్ గా చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. స్టైలిష్ లుక్ తో ఆకట్టుకున్నారు. అలాగే పుష్ప 2 చిత్రంలో ఉత్తమ నటనకు గాను తెలంగాణ ఫిల్మ్ గద్దర్ అవార్డును స్వీకరించారు. ఎవరో కాదు, పుష్ప 2 సినిమాకి గాను అల్లు అర్జున్ గారు ఈ అవార్డు ని అందుకుంటూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, దిల్ రాజు అవార్డును అందించారు. అవార్డును అందుకున్న తర్వాత బన్నీ ప్రసంగించారు. గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ ను ఇంత ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉంది అని తెలిపారు. ఇక పుష్ప 2 చిత్రానికి గాను తమకు ఉత్తమ నటుడిగా అవార్డు అందించడం ఆనందంగా ఉందని, సినిమాకు పనిచేసిన డైరెక్టర్ సుకుమార్, ప్రతి ఒక్క టెక్నీషియన్ వల్లనే అవార్డు దక్కుతుందని చెప్పుకొచ్చారు. ప్రతి ఏడాది గద్దర్ అవార్డ్స్ల ఫంక్షన్ను ఇలా ఘనంగా నిర్వహించాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మంచి పాలనను అందిస్తుందని కొనియాడారు. ఇక చివర్లో సీఎం రేవంత్ రెడ్డి అనుమతి తీసుకొని పుష్ప 2లో ద మాస్ డైలాగ్ "నా బిడ్డ మీద గీత పడ్డ ఒక్కొక్కడిని రప్పా రప్పా నరుకుతా నా కొడక" అంటూ డైలాగ్ చెప్పారు. అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం గ్రాండ్ రిలీజ్ సందర్భంగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో బన్నీకి, సీఎం రేవంత్ రెడ్డికి మధ్య వార్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పిలిచి అల్లు అర్జున్ కు అవార్డు ఇచ్చిన నేపథ్యంలో అల్లు అర్జున్ ఆ మాస్ డైలాగ్ చెబుతూ పరోక్షంగా హెచ్చరించేలా మాట్లాడారని సోషల్ మీడియాలో రచ్చ అయితే జరుగుతోంది. కానీ అల్లు అర్జున్ అవార్డు వచ్చిన ఆనందంలో ఆ సినిమాలోని కీలకమైన డైలాగ్ ను చెప్పారంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. గద్దర్ అవార్డ్స్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న గద్దర్ అవార్డ్స్ గురించి మనందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా ప్రభుత్వం ఆధ్వర్యంలో సినిమా వాళ్లకు అందిస్తున్న మొదటి అవార్డ్స్ ఇవి. అత్యంత అట్టహాసంగా కొనసాగిన ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైస్ చిత్రంతో గతంలో ఏకంగా నేషనల్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. గతేడాది బెస్ట్ యాక్టర్ కేటగిరీలో కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డును అందించింది. ఇక తాజాగా పుష్ప 2 ది రూల్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. బన్నీ అవార్డును స్వీకరించిన సమయంలో ఆసక్తికరమైన స్పీచ్ ఇచ్చి ఆకట్టుకున్నారు. అయితే ఇక చివర్లో మాస్ డైలాగ్ ను కూడా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. అయితే తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా మొదటిసారిగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ అవార్డులను ప్రదానం చేయడం విశేషం. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, నివేదిత థామస్ వంటి ప్రముఖులు తాజాగా అవార్డులను స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని స్టార్ యాక్ట్రెస్ సుమా కనకాల శ్రీముఖి హోస్ట్ గా చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. స్టైలిష్ లుక్ తో ఆకట్టుకున్నారు. అలాగే పుష్ప 2 చిత్రంలో ఉత్తమ నటనకు గాను తెలంగాణ ఫిల్మ్ గద్దర్ అవార్డును స్వీకరించారు. ఎవరో కాదు, పుష్ప 2 సినిమాకి గాను అల్లు అర్జున్ గారు ఈ అవార్డు ని అందుకుంటూ ఉన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దిల్ రాజు అవార్డును అందించారు. అవార్డును అందుకున్న తర్వాత బన్నీ ప్రసంగించారు. గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ ను ఇంత ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉంది అని తెలిపారు. ఇక పుష్ప 2 చిత్రానికి గాను తమకు ఉత్తమ నటుడిగా అవార్డు అందించడం ఆనందంగా ఉందని, సినిమాకు పనిచేసిన డైరెక్టర్ సుకుమార్, ప్రతి ఒక్క టెక్నీషియన్ వల్లనే అవార్డు దక్కుతుందని చెప్పుకొచ్చారు. ప్రతి ఏడాది గద్దర్ అవార్డ్స్ల ఫంక్షన్ను ఇలా ఘనంగా నిర్వహించాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మంచి పాలనను అందిస్తుందని కొనియాడారు. ఇక చివర్లో సీఎం రేవంత్ రెడ్డి అనుమతి తీసుకొని పుష్ప 2లో ద మాస్ డైలాగ్ "నా బిడ్డ మీద గీత పడ్డ ఒక్కొక్కడిని రప్పా రప్పా నరుకుతా నా కొడక" అంటూ డైలాగ్ చెప్పారు. అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం గ్రాండ్ రిలీజ్ సందర్భంగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో బన్నీకి, సీఎం రేవంత్ రెడ్డికి మధ్య వార్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పిలిచి అల్లు అర్జున్ కు అవార్డు ఇచ్చిన నేపథ్యంలో అల్లు అర్జున్ ఆ మాస్ డైలాగ్ చెబుతూ పరోక్షంగా హెచ్చరించేలా మాట్లాడానని సోషల్ మీడియాలో రచ్చ అయితే జరుగుతోంది. కానీ అల్లు అర్జున్ అవార్డు వచ్చిన ఆనందంలో ఆ సినిమాలోని కీలకమైన డైలాగ్ ను చెప్పారంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. గద్దర్ అవార్డ్స్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న గద్దర్ అవార్డ్స్ గురించి మనందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా ప్రభుత్వం ఆధ్వర్యంలో సినిమా వాళ్లకు అందిస్తున్న మొదటి అవార్డ్స్ ఇవి. అత్యంత అట్టహాసంగా కొనసాగిన ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైస్ చిత్రంతో గతంలో ఏకంగా నేషనల్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. గతేడాది బెస్ట్ యాక్టర్ కేటగిరీలో కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డును అందించింది. ఇక తాజాగా పుష్ప 2 ది రూల్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. బన్నీ అవార్డును స్వీకరించిన సమయంలో ఆసక్తికరమైన స్పీచ్ ఇచ్చి ఆకట్టుకున్నారు. అయితే ఇక చివర్లో మాస్ డైలాగ్ ను కూడా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. అయితే తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా మొదటిసారిగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ అవార్డులను ప్రదానం చేయడం విశేషం. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, నివేదిత థామస్ వంటి ప్రముఖులు తాజాగా అవార్డులను స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని స్టార్ యాక్ట్రెస్ సుమా కనకాల శ్రీముఖి హోస్ట్ గా చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. స్టైలిష్ లుక్ తో ఆకట్టుకున్నారు. అలాగే పుష్ప 2 చిత్రంలో ఉత్తమ నటనకు గాను తెలంగాణ ఫిల్మ్ గద్దర్ అవార్డును స్వీకరించారు. ఎవరో కాదు, పుష్ప 2 సినిమాకి గాను అల్లు అర్జున్ గారు ఈ అవార్డు ని అందుకుంటూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దిల్ రాజు అవార్డును అందించారు. అవార్డును అందుకున్న తర్వాత బన్నీ ప్రసంగించారు. గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ ను ఇంత ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉంది అని తెలిపారు. ఇక పుష్ప 2 చిత్రానికి గాను తమకు ఉత్తమ నటుడిగా అవార్డు అందించడం ఆనందంగా ఉందని, సినిమాకు పనిచేసిన డైరెక్టర్ సుకుమార్, ప్రతి ఒక్క టెక్నీషియన్ వల్లనే అవార్డు దక్కుతుందని చెప్పుకొచ్చారు. ప్రతి ఏడాది గద్దర్ అవార్డ్స్ల ఫంక్షన్ ను ఇలా ఘనంగా నిర్వహించాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మంచి పాలనను అందిస్తుందని కొనియాడారు. ఇక చివర్లో సీఎం రేవంత్ రెడ్డి అనుమతి తీసుకొని పుష్ప 2లో ద మాస్ డైలాగ్ "నా బిడ్డ మీద గీత పడ్డ ఒక్కొక్కడిని రప్పా రప్పా నరుకుతా నా కొడక" అంటూ డైలాగ్ చెప్పారు. అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం గ్రాండ్ రిలీజ్ సందర్భంగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో బన్నీకి, సీఎం రేవంత్ రెడ్డికి మధ్య వార్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పిలిచి అల్లు అర్జున్ కు అవార్డు ఇచ్చిన నేపథ్యంలో అల్లు అర్జున్ ఆ మాస్ డైలాగ్ చెబుతూ పరోక్షంగా హెచ్చరించేలా మాట్లాడానని సోషల్ మీడియాలో రచ్చ అయితే జరుగుతోంది. కానీ అల్లు అర్జున్ అవార్డు వచ్చిన ఆనందంలో ఆ సినిమాలోని కీలకమైన డైలాగ్ ను చెప్పారంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు.